ఓకే తీసావా? విశ్వాసముంచేవాడు నిత్య జీవము కలవాడు. వేశ్వరు కాక మానవుల నుంచి జీవులు దాటున్నారని యేసుక్రీస్తు వారు తెలియజేసినారు. కనుగొని తీసుకున్నాము. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యంలో చేరలేరని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారులుగా పుట్టిన వారు విశ్వాసం నుంచి ప్రతి వారు విశంపగా నిత్యం పొందినట్లు యేసుక్రీస్తు వారు అనుభవించను. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకునని, యేసుని నామమునందే పరమ నివాసము దొరుకునని, పాపికి ముక్తి విమోచనమును, ముక్తికి పాప విమోచనమును శక్తిమంతుడు యేసే యేసును, శక్తిమంతుడు యేసే యేసును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరినూ అంతటను మారు మనసు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆజ్ఞాపిస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఈ పెరవలి గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి శుభవర్తమానము తీసుకొని వచ్చినాము. అదేమిటయ్యా అంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఈ లోకములో అనేకమైన గొప్పవారు ప్రవక్తలు అనేకులు పుడుతూ వచ్చారు. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో ఓ గొప్ప ఆశీర్వాదము దేవుడు మానవులకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అదేమనగా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టెను. యేసు అనగా
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు రక్షకుడని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా రక్షకుడంటే? దేవాతి దేవుడు, దేవుని స్వరూపము కలిగిన వాడు ఈ లోకాన జన్మిస్తూ వచ్చాడు. దేవునికి మానవునికి సంబంధం ఏందయ్యా అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా యేసు ప్రభువారిని అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదై, లోకం అంటే మనుషులే అని గురిజాడ అప్పారావు గారు సెలవిస్తూ వచ్చాడు. ప్రియులారా, లోకంలో ఉన్న ప్రతి మానవుడిని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకంటే లోకంలో పుట్టిన మానవుడు పుట్టుకతోనే పాపములో పుట్టాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. చిన్నలైనా పెద్దలైనా, పిల్లరా, యవనస్తులైనా, వృద్ధులైనా, మరి కాటికి కాళ్ళు చాచిన వారైనా సరే హృదయ ఆలోచనలో తప్పిపోయినారు. అందుకే దైవ గ్రంథంలో రాయబడుతూ ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. పిల్లరా, మానవునికి పై రూపము కనపడింది గాని ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి హృదయాన్ని చూసేవాడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు మానవుని హృదయాన్ని చూసినప్పుడు అది ఎంతో ఘోరమైన పాపపు వ్యాధితో ఉన్నట్టుగా యేసు ప్రభువారు చూచినాడు. అయితే మానవుని దేవుడు ప్రేమించిన కారణాన ఆ పాపపు వ్యాధి నుండి, ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకాన జన్మిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభువారి పుట్టుక సర్వ మానవాళికి ఆశీర్వాదం. యేసు ప్రభువారి పుట్టుకలో మరి పాపం లేదండి. అందుకే మీరు చరిత్రలో ఎక్కడైనా చూడొచ్చు, కన్యక గర్భవతి కుమారుని కనినట్లుగా ఎక్కడా కూడా రాయబడలేదు, పరిశుద్ధమైన గ్రంథంలో తప్ప. అదే పరిశుద్ధమైన గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కనినని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభువు వారు పరిశుద్ధమైన ఆత్మ చేత జన్మించిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు. మానవులందరూ కూడా పాపంలోనే పుట్టారు, పాపంలో పెరిగారు, పాపంలోనే జీవించి పాపంలో చనిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పాపంలో చనిపోయిన వారు ఎక్కడికి వెళుతున్నారు అంటే అగ్నిగుండానికి. పాపము వల్ల వచ్చే జీతము మరణము. ప్రియులారా, పాపానికి వచ్చే జీతమే మరణము. అయితే యేసు ప్రభువారు ఈ పాపం నుండి మానవులను రక్షించడానికి లోకానికి పరిశుద్ధమైన జన్మతో వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు. ప్రియులారా, మానవులందరి కొరకై, అనగా భేదము లేదు, రంగు భేదం లేదు, భాష భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, దేశ విదేశాల భేదం లేదు, రాష్ట్రాల భేదం లేదు. దేవుడు మానవులందరి కొరకై తన ప్రాణాన్ని కలవరి శిలువలో ధారపోశాడు. ఎందుకయ్యా? ఆయన ఒక్కడే ఎందుకు ధారపోయాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన పాపము ఎరుగని దేవుడు. అయితే పాపులమైన మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా పుట్టి నేను ఆ పాపములను ఆయన కలవరి శిలువలో మోసుకొని పోయినాడు. ప్రియులారా, యోహాను సువార్త 1:29 రాయబడుతూ వచ్చింది, ఇదిగో యేసు ప్రభువారిని చూపించి ఆనాడు ప్రవక్త సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియులారా, ఈ పెరవలి గ్రామంలో ఉన్న ప్రతి వారి పాపము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మోసుకొని కలవరి శిలువకి వెళ్ళి ఆ పాపానికి సంపూర్ణమైనటువంటి విడుదల, విముక్తి అనుగ్రహించిన వాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు పాపం చేయలేదు. యేసు
యేసు ప్రభు తప్పు చేయలేదు. అయినా గాని యేసు ప్రభు నీ కొరకై ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు మృత్యుంజయుడు. యేసు ప్రభు వారిని మరణము గాని సమాధి గాని ఓడించలేకపోయింది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్మితే ఓనాడు చనిపోయి సమాధి చేయబడితే మేము కూడా తిరిగి లేస్తాము. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందెదరు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే తెరవల్లోనే యెరూషలేము ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ దేవుని కుటుంబం, దేవుని సేవకుల కుటుంబంగా ఉన్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ తల విడిచి ముందుకు వెళ్తుండగా మీ కొరకు చిన్న ప్రార్థన. మీరున్న చోటనే కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువుని మీ సొంత రక్షకుగా అంగీకరిస్తే చాలు. సత్యంలో మోక్షం, వాక్యంలో వైకుంటాం. మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నారు. తండ్రి, వందనములు, స్తోత్రాలు. మానవ హద్దుబాటులో మొత్తమైన వాక్యములను నీరు కట్టును ఫలింపులోకి తీసుకురమ్ము. విన్నవారు హృదయంలో కార్యం జరిగించము. దాసులను విన్నవారు అంగీకరించిన వారిని, తీర్మానం చేసుకున్న వారిని యెరూషలేముకు నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని, ముందుకు ఎంతమంది సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన అడిగి పొందుకుంటాం తండ్రి. ఆమేన్. నాటి లేనిది యేసు రక్తము, పాపము కడుగును.
ఆహా ముందు రమ్మన్నారు. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది సిలువలో ప్రాణమిచ్చే మనలా రక్షించనించి. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, కుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా హల్లెలూయా. ఐదు నిమిషాలే ఎక్కువ చెప్పండి. 5 నిమిషాలు, 5-6 నిమిషాలే. గ్రామవాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాలం శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నామండి. మీకు ఒక శుభవర్తమానం, ఎన్నో వర్తమానం ఉంటాం. అయితే మానవుడికి శుభవర్తమానం ఏంటయ్యా అంటే, ఒకరోజు మానవుని లోకాన్ని విడిచిపెట్టాలి. 3 దారుల్లో ఉంటున్నామండి. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఏది కావాలి అడిగితే ఏం చెప్తారండి? పరలోకం కావాలంటారు. పరలోకానికి మార్గం, ఆ గమ్యం చేరాలంటే ఎవరైనా ఆధారం అంటే యేసు ప్రభువునే. కానీ ఆ ప్రేమ, ఆ కనికాన్ని మీకు తెలియపరచడానికి ఈ ఉదయకాలం నేను మీకు వచ్చినాం. ఏంటి కారణం అంటే, ఎవరో నశించి నరకానికి వెళ్తే మనకి ఇష్టం లేదు. నశించడాన్ని మనకి రక్షించడానికి మనుషుకుమారుగా భూలోకానికి వచ్చి సర్వలోక మానవాళి యొక్క పాపానికి ఆయనే ప్రాయశ్చిత్తార్థులుగా ఆ పురుషుడు ఆ పుణ్య రక్తాన్ని చెందించాడు. అందుకే దేవుడి వాక్యం రాయబడింది, రక్తం చెందించకుండా పాప క్షమాపణ కలదని సామాన్య సర్పంచ్ హెబ్రీ పత్రికగా రాశాడు. ఏంటంటే మన పూర్వీకులు అనేకులు కోడి రక్తం, మేక రక్తం, రక్తం చెందించిన సంపూర్ణ స్థితి కలిగిన ఎవరైనా దేవాదేవుడు పుణ్యమూర్తి పావనమూర్తి రావాలని అనేక గ్రంథాలు వేదాలు ఘోషించి ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. కానీ మరి ఆయన వచ్చి మానవుని యొక్క పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ శిక్షను సమస్తాన్ని ఆయన భరించి మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తాడు. ప్రయాసపడి పాపభారం ప్రతి ఒక్కరూ భారాన్ని దోచుకుంటారు కదా. రండి, నేను మీకు విశ్రాంతి చెప్పాను, నేను క్షమాపణ చెప్తాను. ఎందుకంటే ఆయన ఒకటే పరిస్థితులు, ఆ పరిస్థితి రక్తంలో కలుగుతాడు. ఆ రక్తం ద్వారా ప్రతి పాపం అందరూ మానవుడు మన పాపాలు ఎత్తుకుంటే ఆయన నమ్మనమ్మని నీటిలో కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త గురువులు కలిగి పాల్పొచ్చు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, వేదనగా, నీతిగా నిలబెట్టేసి భవిష్యత్తు ఆ సమయంలో సిద్ధపరిచి ప్రేమకు ఆహ్వానిస్తాడు. వివాహాలను నిర్లక్ష్యస్తే, నిరాకరిస్తే అందులో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం. కాబట్టి తప్పించే అవకాశం లేదు. ఇప్పుడే సమయం అన్నాడు, ఇప్పుడే మిక్కిలు అనుకునే సమయం నేనే రక్షణలో. కాబట్టి మరి ప్రాణాలుగానే ప్రభువులు అనుకో, మీరు తర్వాత అవకాశం లేదు. కాబట్టి మరి వేసుకోవాలా, మీరు పాత్ర అంటే పాత్రను క్షమించి సమస్త మంది కలిగి పాత్ర వచ్చి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా సిద్ధంగా మాట్లాడేవాడు. కాబట్టి వేసుకోవాలని నేర్పు పట్టుకొని ఆయన ఒక్కడే ప్రపంచంలో మనల్ని జయించి లేచాలని మీ హృదయములుగా అంగీకరించి ఆ రాజ్యాన్ని వాసులు రమణేశ్వరం రమణేశ్వరం విశ్వాసం ఉందండి. అప్పుడు మీరు నీటివారు గొప్ప రక్షణ లేదు. మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మన సమీపంలోనే యెరూషలేము ప్రార్థన మందిరం రండి, దేవుని ప్రేమను తెలుసుకునండి. అందరికీ ప్రేమతో అందరినీ ఆహ్వానించున్నాం. ఆత్మ సంబంధ విషయాలు రాజశేఖర్ తెలియజేస్తారు. రండి, మరి దేవుని రాజ్యం గురించి తెలుసుకుని మీకోసం ప్రార్థన చేసేవారు అంట. మహోత్తరదేవ ప్రేమ తండ్రి, దేవుని ప్రభు ఘనమైన మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. మార్గము రెండంతలు వేసినాయి. మీ
మరి శ్రేష్టమైన మార్గం నిలుపుటకు మీరు సహాయం చేయండి. ఏ మార్గమైన కనుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిత్య జీవులకు మోక్షరాజులకు మార్గమైన యేసుక్రీస్తుని ఎదుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరమైన నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, మోక్ష భాగ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా, హల్లెలూయా. మానవ మరలి కనపడుతున్నా 57 మానవా మరలిరా ప్రభు మా సైడ్ ఆటో వస్తుంది. క్రిస్మస్ వందనాలు. తెరవలి ప్రాంత ప్రజలారా, ఈరోజు ఉదయకాలం మేము తెనాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చాము. దేవుడి యొక్క సువార్త చెప్పాలని ఉద్దేశంతో ఆశతో వచ్చాము. ఎందుకంటే లోకము భయంకరమైన స్థితి ఉన్నది. మన పాపల నిమిత్తం ఆయన చనిపోయాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాలను క్షమించి మాకు నిత్యరాజ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సువార్త చెప్తున్నాము. ఈ లోకంలో దేవుడు మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేశాడు. అటు దేవుణ్ణి మనం తెలుసుకోవాలని ఈ దినమున ఈ సువార్త చెప్తున్నాం. ఈ సువార్త వినండి. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ఉపయోగం ఉంది? యేసుక్రీస్తు దేవుని నిజమైన దేవుని తెలుసుకొని నిత్యరాజ్యంలో ప్రవేశించాలని యొక్క ఉద్దేశంతో దేవుడు నీకోసం ఈ లోకంలో వచ్చాడు. ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా లేదు, అన్నీ అశాశ్వతమే. మనము మన కుటుంబాలని, బిడ్డల్ని, ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాం, కానీ ఇదంతా అశాశ్వతం. దేవుడు మనల్ని ఎందుకు కలుగజేసాడంటే ఈ లోకంలో నువ్వు ఏ స్థితిలో ఉంటావు, దేవుడి కోసం ఎంతవరకు నిలబడగలవు, దేవుడిని ఎంత ప్రేమించగలవు, దేవుడి సువార్తను ఎలా చేయగలవు ఇతరులకు. ఎందుకంటే దేవుడి యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఆయన రాకడ నువ్వు తెలుసుకోలేకపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అటు దేవుడిని నువ్వు తెలుసుకోవాలని ఈ సువార్తను మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ఆయనే యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవం ఉన్నాను. ఆయన ద్వారా తప్ప ఎవడునో తండ్రిని సమీపించలేడు. అటు గొప్ప మర్మాన్ని నువ్వు తెలుసుకోవాలని ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా లేదు. మనము మానవుడిగా ఈ లోకంలో ఎట్లున్నామంటే ప్రతిదానికి గౌరవించేవారు ఉంటాం. మన బలాన్ని బట్టి, శక్తిని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాం. ఎందుకంటే లోకం ఆకర్షణీయమై ఉంటుంది. ఇటు లోకం నుండి నువ్వు వేరుపరచబడి నిజదేవుని నిత్య రాజ్యం కోసం చూడాలంటే, నువ్వు నిత్యరాజ్యంలో ఉండాలంటే
తప్పక దేవుడు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు తప్ప, యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకొక మార్గం మనకు లేదు. ఒక్క దేవుడి నామంలోనే నువ్వు రక్షణ పొందుతావు, కానీ మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. అంత గొప్ప మర్మాన్ని నువ్వు తెలుసుకొని ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన యొక్క సంకల్పం. ఆయన ప్రతిదినము నీ కోసం ఎదురు చూస్తున్నాడు, కన్నీటితో ఎదురు చూస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు నిన్ను తిరస్కరిస్తే, అందుకే ఒక మాట చెప్పబడి ఉన్నది, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా తప్పించుకుంటారు. అందుకోసమని ఈ సువార్తను వినండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుడు సువార్త చెప్పమన్నాడు. అందునిమిత్తమై ఈ సువార్తను తెలియజేస్తున్నాము. అందరూ తెలుసుకోవాలి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అందరూ సిద్ధపడి ఉండాలి. ఒకనాడు ఆ గడియ వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. నిజమైన దేవుడు తెలుసుకోవాలని మేమెంతో ఆత్రతో ఈ సువార్త చేస్తున్నాం. ఈ సువార్తను విని మీరు తప్పక తెలుసుకోవాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బతిలాడుకుంటున్నాం. ఇలా మరో నిమిషాలు తెలుసుకున్నట్లయితే మన సమీపంలో నిలిచిన ప్రార్థన మందిరం దావసేపు గారు రెండు ఆత్మ సంబంధమైన విషయాలు, పర్లోక సంబంధమైన విషయాలు తెలియజేస్తారు. మీ ప్రతి ఒక్కరూ తెలియజేసినట్లయితే ప్రార్థించేవారు వింటారు. ముందుకు వచ్చుండగా మరి మీకోసం ప్రార్థించేవారు వింటాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ఈ రీతిగా మమ్మలను ప్రభువా నీ యొక్క సువార్తలో ఆయన తీసుకొచ్చినందుకే నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ పెరవల గ్రామంలో ప్రభువా సువార్త చేస్తున్నప్పుడు ప్రభువా ప్రతి ఒక్కరూ విని నీ వాక్యాన్ని ప్రభువా అనుసరించి ఆయన నీ యొద్దకు చేరే వారిలాగా చేయమని నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ఏ ఒక్క బిడ్డ నీకు నశించకపోవట ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్క ప్రాణాన్ని మీరు రక్షించే దేవుడు గనుక ఆయన నీ యొక్క మాటలు నెమరవేర్చుకునే దానికి సహాయం దయచేయమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పేదలను నీ రూపము ధరించి పడుతుంది. చెప్పండి, ప్రభు యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించలేదు. మారు మనసు పొంది సువార్తనమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తా ఉంది. అజ్ఞాన కాలములో ఎప్పుడంటే
అందరూ అంతటను మారు మనస్సు పొందవలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ సెలవిస్తా ఉన్నారు. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులు వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని తెలియబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించిన రాయబడుతూ వచ్చింది. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోని దాటినాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేను రక్షించువాడనని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టుగా ఆయన్ని అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. చెప్పండి నా చేయలేదా ప్రభు యేసుకు జయ జయ అని, ప్రభు యేసుకు జయ జయ అని ప్రభు యేసు మసీకే పాపుల రక్షకుడైన యేసు ప్రభువునకే హల్లెలూయా. గీతం శక్తిగల నామం పరిశుద్ధ నామం, శక్తిగల నామం పరిశుద్ధ నామం, నీ నామ సంకీర్తన యేసయ్య నామం, యేసయ్యా నీ నామ గీతం, కోటి సూర్యుల గల నామం పరిశుద్ధ నామం, కోటి సూర్యుల గల నామం పరిశుద్ధ నామం, నీ నామ సంకీర్తన యేసయ్య నామం, యేసయ్యా నీ నామ గీతం. ప్రేమైన గ్రామస్తులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఏ భేదమలేదండి. అందరం కూడా పాపము చేసి దేవుడు మహిమ పొందలేకపోతున్నాం. గ్రామస్తులారా, ఆ మహాదేవుడు మనము చేసిన నేరం కోసం, మనము చేసిన పాపం కోసం ఆయన సొంత కుమారుని, తండ్రి కుమారుని పంపిస్తున్నాడు ఈ లోకానికి. గ్రామస్తులారా, ఆ కుమారుడు వచ్చి మనం చేసిన పాపం అంతా చెరువులో మోసినాడు. ఆ మహాదేవుడు చెరువులో మోసి అన్యాయ తీర్పులు ఉంటున్నాడు. పిలాతు భార్య అంటున్నది, అయ్యా నీతిమంతుడు, పాపము లేని వాడు, మీరు అన్యాయ తీర్పు ఇవ్వకమని ఒక భక్తుని పంపించింది. గ్రామస్తులారా, పిలాతైన అధికారి కూడా ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఎందుకు ఆయన పట్టుకొచ్చారు, ఆ పాపము నాకు కానీ నా బిడ్డలు కానీ తగలకూడదని పిలాతైన అధికారి కూడా అన్యాయ తీర్పు నుంచి తప్పించుకున్నాడు. వీధులు వచ్చినారు, వెనకాలుగా వచ్చినారు, ముఖం మీద గుడ్డేసినారు, పిడుగుద్దులు గుద్దినారు. రైతు గారి పొలంపై దుక్కుదులతో భూమి అలా పగిలిపోయి ఉన్నదో, యేసుక్రీస్తు వారికి కూడా అలా పగిలిపోయి ఉన్న. గ్రామస్తులారా, అడ్డకర్ర నీళ్ళు కర్ర తయారు చేసినారు. యేసు ప్రభువారు ముఖమేరు పెట్టినారు. సిలువలాగా ఒక చాట పడిపోయినప్పుడు ఒక ఆయన వచ్చి కాండ్రించి ముఖం మీద ఉమ్మొచ్చినాడు. కలవర కొండ మీద తీసుకుపోయినారు యేసు ప్రభువారు. సిలువ మీద బండబెట్టి అరికాలలో మేకలు కొట్టినారు, అరిచేతుల్లో మేకలు కొట్టినారు, డక్కలో బెల్లం పట్టు పడిసినారు,
తలలో ముళ్ళ కిరీటం ధరించినాడు. అమూలమైన రక్తం, పాపము లేని రక్తం, పరిశుద్ధ రక్తం, శక్తి గల రక్తాన్ని కారుస్తున్నాడు యేసుక్రీస్తు వారు. సక్కల మాటలు మాట్లాడే యేసు ప్రభావ శిలువలు. తండ్రి వీళ్ళేమి చేసినారో తెలియదు నాయన శ్రమించమన్నాడు. దయగల దేవుడు ఆయన, జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు, సత్య పరలోక రాజ్యం ఏర్పాటు చేసే దేవుడు. తుట్టుపురుగుల రోజు చనిపోవాల్సిన మాయ బొమ్మల మట్టి బొమ్మలు తండ్రి. శిలువలో యేసు ప్రభువు తండ్రి అని ఇచ్చిన భాష తప్పుదెప్పిన తండ్రి కుమారుడు చనిపోయినాడు శిలువలో. అంత చీకటమయం, ప్రపంచం అంతా చీకటమయం పోయింది గ్రామస్తులారా యేసు ప్రభువు చనిపోయినప్పుడు. ఈదులు వచ్చినారు, మంచి సమాధి తయారు చేసినారు. సమాధిలో యేసుక్రీస్తు వారి దేహాన్ని పెట్టి పెద్ద బండరెట్టినారు. అంత కాపులా కాసినారు. సమాధి చుట్టూ ఎంత కాపులా కాసినారు గ్రామస్తులారా. పరలోక రాజ్యం నుంచి దేవదూత వచ్చి బండలేసి అవతల పడిపోయి దేవాది దేవుడు లోకాన్ని జయించి, సైతాన్ని జయించి, మరణాన్ని జయించి, సమాధి జయించి పరలోక రాజ్యం పోయి తండ్రి కుడి పక్కన కూర్చొని విజ్ఞాపన చేశాడు. ఆయన మార్గంలో సత్యం, ఆయన మార్గంలో జీవం, ఆయన మార్గంలో పరలోక రాజ్యం అనేది గ్రామస్తులారా. ఎందుకు మేము సువార్త ప్రకటిస్తున్నాం? సర్వలోకానికి పోయి సర్వశుద్ధులు సువార్త ప్రకటించండి అని చెప్పి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మేమంతరికి మేము వచ్చిన వాళ్ళం కాదండి, ప్రభువారి చిత్తప్రకారం వచ్చాం. మరి సుండూరు మండలము, ఆలపాడు గ్రామము యేసు ప్రభువారు అంటే ఒప్పుకునేవాడు కాదు, బద్ధమైనంగా జీవించిన వాడు. నా శరీరానికి ఒక బలహీనత వచ్చినది. అనేక డాక్టర్లు 20 ఏ డాక్టర్ కూడా నన్ను బాగు చేయలేదు. పరమ డాక్టరు, పరమ వైద్యుడు యేసు ప్రభువారు బాగు చేసినాడు. నిజమైన దేవుని తెలుసుకున్నాను, సత్యం నేను పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షించాను. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రచన సువార్త మీకోసము దాసుడు ప్రార్థన చేస్తాడు. పరలోకపు తండ్రి, పరిశుద్ధురాయ సమయంలో ఒప్పబడినటువంటి చెప్పబడిన మాటలను మీరు కట్టు ఫలింపు చేయండి. అనేక హృదయాల్లో నూతన కార్యం జరిగించండి. ముందుకు వెళ్తుండగా తోడై ఉండమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తలగా కూర్చోపో, అసలు కూర్చో. ప్రేమల తండ్రి మీకు స్తోత్రాలు. సువార్తలో సహాయపడ్డారు, చేసిన మేలులకై స్తోత్రములు. చేయబడిన పరిచయకు ముద్ర వేసి నీరు గట్టి ఫలింపు చేయమని, ఇక్కడ గడిపే సమయం దీవెనకరంగా చేయమని యేసు నామమున స్తుతిస్తున్నాము తండ్రి. లోపల నా బైబిల్ ఫోన్ ఛార్జింగ్.
అయిపోయింది ఆయన రిటైర్ అయ్యేదిగా ఆయన రిటైర్ అయ్యారు